కాగ్నిజెంట్ వాళ్ళైతే మనకి ఫైనల్‌గా 2026 బ్యాచ్ వాళ్ళని కూడా హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. అఫీషియల్ డేట్స్ కూడా వచ్చాయి. ఈ వీడియోలో కంప్లీట్‌గా దాని గురించి డిస్కస్ అయితే చేద్దాం. అండ్ దీంతో పాటు నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పా గైస్, ఎవరైతే 2026 బ్యాచ్ వాళ్ళైతే ఉన్నారో కాగ్నిజెంట్ డ్రైవ్‌కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో ఈసారి మీకు ఈ క్లస్టర్ బేస్డ్ క్వెషన్స్ గాని, రెజ్యూమే గాని, ప్రాబ్లమ్ సాల్వింగ్ దీంతో పాటు ఈక్వల్‌గా ఏఐ బేస్డ్ గాని, క్లౌడ్ మీద టాపిక్స్ గాని గట్టిగానే అడుగుతారు. వీటికి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అనేసి. స్టిల్ ఆ వీడియోస్ ఇంకా చాలామంది చూసుండరు కాబట్టి దీంట్లో దాని గురించి చిన్న ఓవర్‌వ్యూ కూడా ఇస్తా క్విక్‌గా అయితే. అండ్ దీంతో పాటు దీనికైతే మెయిన్‌గా 2026 బ్యాచ్ అయితే ఎలిజిబుల్. దీంతో పాటు 2024, 2025 బ్యాచెస్ కూడా ఎలిజిబుల్ అయితే ఉన్నారు. బట్ సెపరేట్ లింక్స్ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవాలి. దాని గురించి కూడా చెప్తా ఈ వీడియోలో అయితే. అండ్ ఈ వీడియో అయితే మెయిన్‌గా అయితే కాగ్నిజెంట్ గురించి అయితే ఉండబోతుంది. దీంతో పాటు హాఫ్ ఆఫ్ ద వీడియో సెకండ్ పోర్షన్ ఏదైతే ఉందో దీంట్లో మనం వచ్చేసి క్యాప్‌జెమినీ గాని, పీడబ్ల్యూసీ గాని, డెలాయిట్ గాని ఇవి కూడా మంచి మంచి పొజిషన్స్‌కి అయితే హైర్ చేసుకుంటున్నాయి. సో, మనకి కంప్లీట్‌గా ఈ మార్చ్ మంత్ ఏదైతే ఉందో, ఈ ఫెబ్ ఎండింగ్ నుంచి మార్చ్ స్టార్టింగ్ మంత్ వరకు సో, మనకైతే మంచి కంపెనీస్ అయితే హైర్ చేసుకుంటున్నాయి. సో, వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేద్దాం. సో, ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది గైస్. సో, లాస్ట్ దాకా అయితే స్టిక్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో, ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే డైరెక్ట్‌గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గాని మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం ఛానెల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈ వీడియో ఎండ్ దాకా చూసిన తర్వాత మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తేనే డెఫినైట్‌లీ హైప్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో, ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. గైస్, మనం ఈ వీడియోనైతే మెయిన్‌గా కాగ్నిజెంట్‌తో అయితే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే 2026 చాలా మందైతే ఈ బ్యాచ్ వాళ్ళు దీని గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ కాగ్నిజెంట్ వాళ్ళు ప్రెజెంట్ ఈ సైకిల్ నుంచి అయితే 2026 బ్యాచెస్ వాళ్ళనైతే ఎక్కువ హైర్ చేసుకుంటున్నారు. దీంతో పాటు ఇంకో గుడ్ థింగ్ ఏంట్రా అంటే ఈ డ్రైవ్‌కి అయితే 2024 అండ్ 2025 బ్యాచెస్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే ఉన్నారు. బట్ సేమ్ లింక్ ద్వారా అయితే వర్కౌట్ అవ్వదు. కింద డిస్క్రిప్షన్‌లో 2 లింక్స్ అయితే ఉంటాయి. ఒక లింక్ వచ్చేసి లేటెస్ట్ బ్యాచ్ 2026 రిలేటెడ్ అండ్ ఇంకోటి వచ్చేసి 2024 అండ్ 2025 సంబంధించిన లింక్స్ అయితే ఉంటాయి. సో, వన్స్ ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు వెళ్లి చెక్ చేసి మీ బ్యాచ్ చూజ్ చేసుకొని దాంట్లో అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ దీని తర్వాత ఈసారి వీళ్ళైతే మనకి ప్రోగ్రామ్ అనలిస్ట్ ట్రైనీకి అయితే హైర్ చేసుకుంటున్నారు. దట్ టూ మెయిన్‌గా వీళ్ళు హైలైట్ చేస్తుంది ఏంట్రా అంటే మల్టీ క్లౌడ్ రోల్. సో, దీని తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే ఉందో ఫర్ 2026 బ్యాచ్ అదొక స్క్రీన్ మీద అయితే ఇస్తున్నా. ఒకసారి అయితే చెక్ చేయండి. కాకపోతే నేను ప్రీవియస్‌గానే చెప్పా. వీళ్ళు 2026 బ్యాచెస్ నుంచి క్లస్టర్ అండ్ మన ప్రాబ్లమ్ సాల్వింగ్, దాని తర్వాత మనకున్న స్కిల్స్ వీటన్నిటితో పాటు ఈక్వల్‌గా క్లౌడ్ బేస్డ్ స్కిల్స్ గాని, ఏఐ రిలేటెడ్ స్కిల్స్ గాని డెఫినిట్‌గా వీళ్ళు చెక్ చేస్తారు. దాని గురించి గట్టిగా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, దీని గురించి మనం ప్రిపరేషన్ అయితే చేయాలి. ఎవరు 2026 బ్యాచెస్ నుంచి అటెండ్ అవుతున్నారో చెప్పా. సో, కాకపోతే దీని గురించి అయితే వరీ అవ్వకండి. దీనికి ప్రిపరేషన్ ఎలా ఉండాలి? మీరు ఎంతవరకు నేర్చుకుంటే క్లియర్ చేయగలరని నీట్‌గా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తా. ఫస్ట్ అయితే ఈ కాగ్నిజెంట్ వాళ్ళ హైరింగ్ ప్రాసెస్ విషయానికైతే వచ్చేస్తే మనకైతే కంప్లీట్‌గా 4 రౌండ్స్ అయితే ఉంటాయి గైస్ వీళ్ళ దాంట్లో. స్టార్టింగ్ ఫ్రమ్ యాప్టిట్యూడ్, దీని తర్వాత మనకి టెక్నికల్ అసెస్‌మెంట్, దాని తర్వాత కమ్యూనికేషన్, ఫైనల్‌గా టెక్నికల్ ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూలోనే మనకి హెచ్ఆర్ క్వెషన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో, ఇప్పుడు స్టార్టింగ్ ఇనీషియల్ 3 రౌండ్స్ గురించి వీళ్ళ మెజారిటీ పీపుల్ అందరికీ తెలిసుంటుంది. సో, దీంట్లో మనకి పెద్ద చేంజెస్ కూడా ఏం లేవు. లైక్ యాప్టిట్యూడ్ తీసుకుంటే మనకి మోడరేట్ టు హార్డ్ లెవెల్ అయితే ఉంటుంది. రిమైనింగ్ కంపెనీస్ మనకి యాక్సెంచర్ గాని, విప్రోతో కంపేర్ చేస్తే కొంచెం డిఫికల్టీ లెవెల్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. దీని తర్వాత టెక్నికల్ కోడింగ్ విషయానికొచ్చేస్తే మనకి క్లస్టర్ బేస్డ్ 2 కోడింగ్ క్వెషన్స్, దీంతో పాటు 2 ఎస్‌క్యూఎల్ క్వెషన్స్ అండ్ థర్డ్ క్వెషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనకి ఎంసీక్యూస్ క్లౌడ్ అన్నా ఉండొచ్చు. లేకపోతే మనకి వెబ్ బేస్డ్ క్వెషన్ అన్నా ఉండొచ్చు. డిపెండ్స్ అపాన్ మీరు ఏ క్లస్టర్ సెలెక్ట్ చేసుకున్నారనేసి మనకి ఆ ఫిఫ్త్ క్వెషన్ అయితే ఉంటుంది. సో, దీని తర్వాత ఇంక కమ్యూనికేషన్ యాస్ యూజువల్ మీకు తెలిసిందే. సో, ఇప్పుడు ఈ 3 రౌండ్స్‌లో అయితే మనకి పెద్ద చేంజెస్ అయితే లేవు. దీన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఫోర్త్ రౌండ్ ఏదైతే ఉందో మనకి టెక్నికల్ ఇంటర్వ్యూ. దీంట్లో ఈసారి కొన్ని చేంజెస్ అయితే ఉండబోతున్నాయి ఫర్ ష్యూర్. ఇదేంట్రా అంటే ప్రీవియస్‌గా అయితే మనకి క్లస్టర్ బేస్డ్ క్వెషన్స్ మీద మోస్ట్‌లీ ఫోకస్ చేసేవాళ్ళు. లేదు అనుకుంటే మన రెజ్యూమ్‌లో మెన్షన్ చేసిన స్కిల్స్ ఉన్నాయి గదా! లైక్ పైథాన్ గాని ఏదైనా మెన్షన్ చేసుంటే వాటి మీదన్నా క్వెషన్స్ గట్టిగా అడిగేవాళ్ళు. దీంతో పాటు కొన్ని బేసిక్ కోడింగ్ క్వెషన్స్ లైక్ ప్రైమ్ గాని, ఆర్మ్‌స్ట్రాంగ్ గాని ఇలా కొన్ని బేసిక్ కోడింగ్ క్వెషన్స్ అయితే ఉండేవి. ఇప్పుడు దీంతో పాటు ఈక్వల్‌గా వీళ్ళు చెక్ చేస్తుంది ఏంట్రా అంటే మనకి ఏఐ పైన గాని, క్లౌడ్ మీద గాని ఎంత నాలెడ్జ్ ఉంది. లైక్ 15 మినిట్స్ ఇంటర్వ్యూ ఉంటే ఇప్పుడు షూర్‌గా 20 మినిట్స్ దీని మీద అడిగే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 2026 బ్యాచ్. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. లైక్ ఇప్పుడు మేమేం చేయాలి బ్రో దీని మీద ఇన్ డెప్త్ నాలెడ్జ్ పెద్ద పెద్ద సర్టిఫికేషన్ చేసారా మీరు అనుకోవచ్చు. అలా అయితే ఏం అవసరం లేదు గైస్. స్టార్టింగ్ ఫ్రమ్ ఏఐ విషయానికొచ్చేస్తే దీంట్లో ఉన్న ప్యాటర్న్స్ గాని, అల్గోరిథమ్స్ గాని, లైక్ ఆటోమేషన్ టూల్స్ గాని అది ఎలా వర్క్ అవుతుంది. సో, వీటి గురించి నేర్చుకున్న తర్వాత సమ్ 1 ఆర్ 2 గుడ్ ప్రాజెక్ట్స్ అయితే చేయండి. అట్‌లీస్ట్ 1 ప్రాజెక్ట్ అయినా చేయడానికైతే ట్రై చేయండి. ఈ ప్రాజెక్ట్ చేయమని చెప్పాం గదా! అనేసి మళ్ళీ మనం ఇక్కడ యూట్యూబ్ నుంచి గాని, గిట్‌హబ్ నుంచి గాని లేపేస్తే పెద్ద వాల్యూ అయితే ఏముండదు. సో, వన్స్ మీరు ఈ స్కిల్ నేర్చుకున్న తర్వాత మీకొక ఐడియా అయితే వస్తుంది.
సో, దాన్ని మీరు ఏఐ హెల్ప్‌తో ఇంకా కొంచెం ఎలాబొరేట్ చేసి వాటి హెల్ప్‌తో మీరు ఓన్‌గా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ మీ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత దాన్ని రెజ్యూమేలో పెట్టేసారంటే మీ ఏఐ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. దీని తర్వాత మీరు క్లౌడ్ ఎలా నేర్చుకోవాలిరా అంటే సింపుల్‌గా మనకి సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో, కాకపోతే పెద్ద పెద్దవి అవసరం లేదు. లైక్ అజ్యూర్ ఫండమెంటల్స్ అనేసి కొన్ని పెయిడ్‌వుంటాయి. కొన్ని అన్‌పెయిడ్‌వి అయితే ఉంటాయి. నాకు నచ్చినవి కొన్ని డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తా. లైక్ నేను ప్రీవియస్‌గా చూసినవి. లేదు మీకు అవి కావన్నా కూడా డిఫరెంట్‌గా మీరేదైనా చూజ్ చేసుకోండి. లైక్ ఏదైనా ఒక మంచి కోర్స్ అయితే తీసుకొని కంప్లీట్ చేయండి. సో, మీరు దాంట్లో మెజారిటీ నాలెడ్జ్ అయితే గెయిన్ చేయగలరు. దీంతో మీ క్లౌడ్ మీద కూడా మీకు బేసిక్స్ అయితే చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉంటాయి. సో, వాళ్ళు అడిగిన క్వెషన్స్‌కి మీరు మంచిగా అయితే ఆన్సర్ అయితే చేయగలరు ఇంటర్వ్యూలో. సో, ఇక్కడ వీళ్ళు మెయిన్‌గా చెక్ చేసింది ఏంట్రా అంటే, మనకి ఇన్ డెప్త్ నాలెడ్జ్ అయితే ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేయట్ల. ఫ్రెషర్స్ నుంచి ఎవరు అదైతే ఎక్స్‌పెక్ట్ చేయరు. సో, వీళ్ళిక్కడ చూస్తుంది ఏంట్రా అంటే, మీకు కూడా తెలిసి ఇప్పుడు మెజారిటీ కంపెనీస్ అన్ని కంపెనీస్ కూడా జనరేటివ్ ఏఐనైతే వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో, మీరు దీన్ని ఎంత మాత్రం అర్థం చేసుకోగలుగుతున్నారు ఈ ప్యాటర్న్స్‌ని, అల్గోరిథమ్స్‌ని. సో, ఫర్దర్‌గా మీరు దీనికి పనికొస్తారా లేరా? సో, ఇదే వాళ్ళైతే మెయిన్‌గా టెస్ట్ చేస్తున్నారు. సో, దానికోసం వాళ్ళు ఈ అల్గోరిథమ్స్ గాని, ప్యాటర్న్స్ ఇవన్నీ అడుగుతారు షూర్‌గా అయితే. సో, మీరు అవి గాని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే సరిపోతుంది. ష్యూర్‌గా మీరైతే క్రాక్ అయితే చేయగలరు మీ ఇంటర్వ్యూ పార్ట్‌నయితే. సో, అది గైస్ మనకైతే రిలేటెడ్ టు కాగ్నిజెంట్ ఇన్ఫర్మేషన్. దీంతో అయితే సీటీఎస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ హాఫ్ ద వీడియోలో మనమైతే రిమైనింగ్ కంపెనీస్ గురించి డిస్కస్ అయితే చేద్దాం. అండ్ గైస్ మన కంపెనీస్ లిస్ట్‌లో నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాప్‌జెమినై. వీళ్ళైతే మనకి 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఫర్ 2025 బ్యాచ్. వన్స్ మనం గాని ఇంటర్న్‌షిప్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తే మనకైతే ఎఫ్‌టీ‌గా అయితే కన్వర్ట్ అయితే చేస్తారు. సో, కాకపోతే ఇది మనకి డైరెక్ట్ హైరింగ్ అయితే కాదు గైస్. త్రూ రిఫరల్‌గా అయితే జరుగుతుంది. సో, కిందున్న లింక్‌ని మీరు గాని ప్రెస్ చేస్తే వీళ్ళ అఫీషియల్ లింక్డ్ఇన్ పేజ్‌కైతే వెళ్తారు. సో, అక్కడున్న క్రైటీరియాని మొత్తం మీరు క్లియర్‌గా చదివిన తర్వాత మీరైతే ఆ ఫార్మ్‌ని ఫిలప్ చేస్తే వన్స్ మీరు గాని షార్ట్ లిస్ట్ అయ్యారంటే మీకు ఎగ్జామ్ మెయిల్స్ అయితే వస్తాయి. అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరైతే ఇంటర్న్‌షిప్‌లో అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. సో, నెక్స్ట్ కంపెనీ వచ్చేసి డెలాయిట్ గైస్. వీళ్ళైతే మనకి అజ్యూర్ డెవాప్స్ ఇంజినీర్ రోల్‌కైతే హైర్ చేసుకుంటున్నారు. మన ఫ్రెషర్స్‌కి చాలా మందికైతే డెవాప్స్ స్కిల్స్ అయితే ఉంటాయి. బట్ స్టిల్ ఫ్రెషర్‌గా మనకైతే డెవాప్స్ ఇంజినీర్‌గా అయితే హైర్ చేసుకునే ఛాన్సెస్ చాలా తక్కువగా అంటే లిమిటెడ్ ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి. సో, ఇది నాకైతే ఒక మంచి ఆపర్చునిటీ అనిపించింది. సో, డెఫినెట్‌గా మీకు గాని డెవాప్స్ ఎవరికైనా స్కిల్స్ ఉంటే డెఫినెట్‌లీ లింక్‌ని అయితే క్లిక్ చేసి అయితే అప్లై అయితే చేసుకోండి. సో, ఈ ఆపర్చునిటీస్ మళ్ళీ మళ్ళీ మనకి రావు యాస్ ఎ ఫ్రెషర్స్‌గా. దీని తర్వాత మన లిస్ట్‌లో ఫైనల్ వన్ వచ్చేసి పీడబ్ల్యూసీ. వీళ్ళైతే మనకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోల్‌కైతే హైర్ చేసుకుంటున్నారు. వీళ్ళ ఓన్లీ రిక్వైర్‌మెంట్ ఏంట్రా అంటే వన్ గుడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. దాంతో పాటు బ్యాక్ ఎండ్ మీద కూడా మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. లైక్ ఈ డేటాబేసెస్ మీద గాని, ఏపీఐస్ మీద గాని, బ్యాక్ ఎండ్ ఫంక్షన్ ఎట్లా వర్క్ అవుతుంది. సో, వీటి మీద కూడా మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో, ఈ స్కిల్స్ మీ దగ్గర ఉండి అండ్ మీరు గాని 2024, 2025 బ్యాచెస్ నుంచి వస్తే మాత్రం డెఫినెట్‌లీ దీనికైతే అప్లై చేసుకోండి. మీరైతే షార్ట్ లిస్ట్ అవుతారు. మీ రెజ్యూమేలో ఈ స్కిల్స్ ఉంటే మాత్రం. దీని తర్వాత రిమైనింగ్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని మీరు గాని సాఫ్ట్‌వేర్ ఇవన్నీ క్లియర్ చేశారంటే మీరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోల్‌కైతే సెలెక్ట్ అయితే అవుతారు. సో, అది గైస్ మన లిస్ట్‌లో ఉన్న కంప్లీట్ ఇవాళ హైరింగ్ న్యూస్ అయితే మీకైతే డిస్కస్ అయితే చేశాం. సో, మీరు గాని ఈ వీడియో ఇక్కడి దాకా చూసి మీకు నచ్చితే మాత్రం డెఫినెట్‌లీ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ కూడా చేయండి. అండ్ మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసినట్లే మీకు గాని ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపించి మీకు గాని హెల్ప్‌ఫుల్ అయింది అనిపిస్తే మాత్రం డెఫినెట్‌లీ హైప్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో, మీరు గాని హైప్ బటన్ ప్రెస్ చేస్తే మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానెల్ గ్రో అవుతుంది. సో, ఇలా నేను డైలీ ప్రతి ఒక్క రోజు గూడా వీడియో అయితే చేయగలను. రిలేటెడ్ టు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీ దాకా అయితే తీసుకురాగలను. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో గాని మీకు నచ్చిందంటే మాత్రం సిమిలర్‌గా ఇలాగే కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే స్కీమ్ అయితే ఇస్తున్నా. అవైతే రిలేటెడ్ టు కాగ్నిజెంట్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్, కాగ్నిజెంట్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఎఫ్‌టీ కన్వర్జన్ ఎలా ఉంటుంది, డొమైన్స్ ఎవ్రీథింగ్ దాంట్లో మనం ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ అయితే చేస్తాం. సో, మీకు గాని ఇంట్రెస్ట్ అయితే ఉందంటే మాత్రం డెఫినెట్‌లీ అది గూడా ఒకసారి అయితే చెక్ అయితే చేయండి. So that's it for this video guys. Thank you so much for watching. See you guys in the next one. Bye bye.